ఒక జెండా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు అన్నగారి బర్త్డే కూడా 61 సంవత్సరాల పుట్టినరోజు ఈ యొక్క జెండా పండుగను మరి యొక్క బర్త్డేను మరియు అమరవీరుల దినోత్సవాన్ని కూడా ఇవాళ ఈ యొక్క జెండా పండుగను ఒక ఎస్సీ వర్గీకరణ అమలైనందుకు గాను మరి ఈ యొక్క దీన్ని మొత్తం కూడా మన అమరవీరులకు అంకితం చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఆనాడు ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఒక కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా గాంధీ భవన్ ముట్టడిలో కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దామోదర్ మాదిగా, సురేందర్ మాదిగా, మన అక్క అనేక మంది అసలు భాషన్నారు. మరి యొక్క వర్గీకరణను వారికే చెందుతాయి. మరి వారి కుటుంబ సభ్యులు కూడా ఒక వర్గీకరణ గురించి వాళ్ళకే వర్తిద్దని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మరి అదేవిధంగా వర్గీకరణ బిల్లు పెట్టడానికి మరి అక్కడ దాకా ఈ యొక్క వార్తలు అనేక సంవత్సరాల నుండి ఎప్పుడు వార్త ఇచ్చినా కూడా మేము ఎందుకు ఇచ్చినాము, లేట్ అయింది, మరి ఇది రాదు పోదు అని చెప్పి ఏ రోజు కూడా మన విలేకరులు చెప్పలేదు. చెప్పకుండా మేము ఇచ్చినది కూడా నెలల కొద్దీ మేము ఒక నెల అయితే మొత్తం నెల రోజులు మేము దీక్షలు చేయడం జరిగింది. ఆ నెల రోజులకు ఒక 4-5 అయినా కూడా రాయడం జరిగింది. కానీ ఎందుకు పంపుతాను అని చెప్పి ఏ రోజు కూడా విశ్లేషించుకోలేదు. మరి ఏ రోజు కూడా మాకు అది ఇది అని చెప్పి ఏ రోజు కూడా మేము అడగలేదు. కాబట్టి అంతేకాకుండా మరి ఈ యొక్క ప్రజాప్రతినిధుల విషయంలో చూసుకుంటే వారు కూడా సహాయ సహకారాలు అందించారు. వారు మాకుండే ఖర్చులకు అన్ని వాళ్ళు డబ్బులు కానీ ఇతరత్ర టెంట్లు కానీ మరి ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇలాంటి ఆవిర్భావ దినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి అందరూ ఆదరకాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మాదిగా, జై మాదిగా.